హలో మా వాయిస్ ఈస్ క్లియర్? వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. హలో యా డన్ గైస్. యా లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామండి. లైక్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఏ విధంగా చేయాలనేది క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే అకౌంట్స్ రిసీవబుల్స్ లో మెయిన్ కాన్సెప్ట్స్ 4 ఉంటాయి మనకి. అకౌంట్స్ రిసీవబుల్స్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్, అదేవిధంగా కస్టమర్ డౌన్ పేమెంట్స్, కస్టమర్ స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్ క్లియరింగ్ అనేసి ఓకే మనకి 4 స్టెప్స్ ఉంటాయి. ఆల్రెడీ ఫస్ట్ అకౌంట్స్ రిసీవబుల్ కంప్లీట్ అయింది, స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్ క్లియర్ అయింది. టుడే మనకి కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ గురించి క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ దట్? చెప్పండి చూద్దాం. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి అసలు చెప్పండి? ఎందుకు ఉపయోగిస్తారు కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అని? చెప్పండి మా. చెప్పండి గైస్, ఎందుకు యూజ్ చేస్తారు మా? ఓకే, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. యా సో ఇక్కడ చూడండి, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ సేల్ allowed in those cases when payment is made within a stipulated period. The cash discount will depend on the payment terms agreed with the customer. సో ఇప్పుడు మనము మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్ కి సేల్ చేస్తుంది అనుకోండి. కస్టమర్ కి సేల్ చేస్తున్నప్పుడు ఒక 1 lakh కానీ 50,000 కానీ సేల్ చేసాం. ఇప్పుడు సేల్ చేసిన తర్వాత వితిన్ 14 days, వితిన్ 30 days లోపల కస్టమర్ కు మనకు అమౌంట్ ఇచ్చారనుకోండి, మనం వాళ్ళకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పొచ్చు. అలా చెప్పడం వల్ల వాళ్ళు లేటుగా పే చేయాల్సిన అమౌంట్ ముందుగా పే చేస్తారు. ఆ అవకాశం కూడా ఉంటుంది. అందుకోసమే ఎప్పుడైనా కూడా మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్ కు డిస్కౌంట్ ఇస్తుంది అంటే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. అది మనకి ఎక్స్పెన్స్ అనేది అవుతుంది. గుర్తుపెట్టుకోండి, పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే మనకి ఇన్కమ్, సేల్స్ లో డిస్కౌంట్ వస్తే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే డన్. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీరు చూస్తే, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ క్రియేషన్ FS00 లో చేస్తాము. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ OBXI లో చేస్తాం. కస్టమర్ చేంజెస్ XD02 లో చేస్తాం. పేమెంట్ టర్మ్స్ 0002, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL5N, కస్టమర్ పేమెంట్ F-28 లో చేస్తాం. ఓకే, ఈ క్యాష్ డిస్కౌంట్ కాన్సెప్ట్ మనకి నార్మల్ మాన్యువల్ ఎంట్రీ అడిగారు అనుకోండి, అప్పుడు కస్టమర్ ఇన్వాయిసింగ్ FB70, కస్టమర్ ఇన్వాయిస్ అకౌంట్ DR టు సేల్స్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. అదే కస్టమర్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ క్రెడిట్ టు మరి అది కూడా డెబిట్ అవుతుంది, టు కస్టమర్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. సో డెబిట్ బ్యాంక్ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్ డెబిట్, క్రెడిట్ మనకి కస్టమర్ అవుతుంది. మాన్యువల్ ఎంట్రీ అడిగినప్పుడు ఇలా చెప్పాలి. సో వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు వీటిని SAP లో మనం ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ కాన్సెప్ట్. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మీరు డిస్కౌంట్ గ్రాంటెడ్ అని కానీ డిస్కౌంట్ అలౌడ్ కానీ ఒక GL ని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, FS00 వెళ్ళండి, అడ్మిన్ ఎక్స్పెన్స్ లోకి వెళ్ళండి, ఇక్కడ కాపీ చేసుకోండి, చూడండి డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. చూడండి అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద
ఓకే, జిఎల్ అకౌంట్ నెంబర్, కంపెనీ కోడ్. సో తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, అడ్మిన్ ఎక్స్పెన్స్ 00001 G001. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్. ఇవన్నీ మన నార్మల్. సేవ్ చేయాలి. నెక్స్ట్ OBXLకి వెళ్ళాలి. మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోవాలి. పోస్టింగ్ కి ఎస్. ఇప్పుడు నువ్వు క్రియేషన్ చేసావు కదా, అది ఇక్కడ ఇవ్వాలి. సెలెక్షన్ చేసుకోండి. డిస్కౌంట్ అలౌడ్. సేవ్. నెక్స్ట్ XD02లోకి వెళ్ళి 3001 తీసి 3002 పెట్టాలి. కస్టమర్ని సెలెక్ట్ చేయండి. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ పేమెంట్ టర్మ్స్ ఉంది కదా, 1 తీసేసి 2 పెట్టాలి. చూడండి, మనం కస్టమర్ కి సేల్ చేసిన తర్వాత కస్టమర్ మనకి విత్ ఇన్ 14 days లో డబ్బులు ఇస్తే 3% క్యాష్ డిస్కౌంట్. అదే 30% ఇస్తే 2% క్యాష్ డిస్కౌంట్. ఓకే, సేవ్ చేయాలి. అలా 100 మంది కస్టమర్స్ ఉన్న 100 మందికి 3001 తీసి 3002 పెట్టాలి. ఓకే, నెక్స్ట్ FB70లో వెళ్ళాలి. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. టుడే డేట్ ఇవ్వండి. ఓకే, 50,000 తీసుకోండి. సేల్స్ ఇన్వాయిస్. సో డాక్యుమెంట్ డేట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో FBL5Nలోకి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే. $50,000 మనం కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. ఈ 50,000 లో మనకి 3% గ్యాస్ డిస్కౌంట్ ఎంత అవుతుంది అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ $50,000 లో 3% ఎంత అవుతుంది?
1500. సో ఇక్కడ 50,000 లో 1500 వెళ్ళిపోతే నువ్వు ఎంత పే చేయాలి? 48,500 పే చేయాలి. 50,000 ఇన్వాయిస్ అయితే. ఇన్వాయిస్ 2 1 lakh అనుకోండి. 1 lakh లో 2%. 2,000 ఎంత పే చేయాల్సి వస్తుంది నువ్వు? 98,000 పే చేయాలి. ఓకే, సో ఇలా ఒకవేళ 3% అయితే 50,000కి 1500 కట్ అవుతుంది. అదే మనకి 2% అయితే 98,000 మనం పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం అమౌంట్ పే చేసేటప్పుడు టోటల్ అమౌంట్ ఇది పే చేయం, ఈ అమౌంట్ పే చేస్తాం. ఎందుకంటే 3% డిస్కౌంట్ ఇచ్చారు కదా. 0001 తీసేసి 0001 తీసేసి మనం ఏం పెట్టాం? 0002 పెట్టాం. ఓకే, ఇప్పుడు F-28 వెళ్దాం. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటున్నా. F-28 TZ బ్యాంక్ అకౌంట్ 48,500. Process open items. Number of items 1. Display from item 1. Amount entered 48,500. Assigned 15,000. So not assigned 1,500. Okay. ఇక్కడ -1,500 టైప్ చేయాలి. ఎంటర్ ఎంటర్. చూసారా 00 అయిపోయింది. అమౌంట్ ఎంటర్డ్ 48,500. అసైన్డ్ 48,500. నాట్ అసైన్డ్ 00. ఓకే, సేవ్ చేయండి. చూసారా డెబిట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అలౌడ్ డెబిట్, క్రెడిట్ వచ్చేసి మనకి చూడండి లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ మధ్యలో ఉండేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ వాల్యూ డేట్ టెక్స్ట్ ఇవ్వండి, సేవ్ చేయండి. చూసారా డాక్యుమెంట్ 9 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు వెళ్ళి FBL5 వెళ్ళి ఇది ఒకసారి రిఫ్రెష్ చేయండి. క్లియర్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళి ఈరోజు డేట్ ఇవ్వండి. చూసారా నువ్వు కట్టిందేమో, బిల్ వేసిందేమో 50,000, అమౌంట్ కట్టిందేమో 48,500, కానీ బిల్ క్లియర్ అయింది మాత్రం 50. అది కనిపించదు బ్యాక్ ఎండ్. సో ఎంత అమౌంట్ పే చేసాం అనేది బయటికి కనిపించదు. సో నీకు ఆ కస్టమర్కున్న రిలేషన్ బట్టి అది 3%, 2%, 5%, 10% అనేది మీకు కంపెనీ వాళ్ళు డిస్కౌంట్ అనేది ఇస్తారు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 50,000తో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు 1 lakh ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. చూడండి అది 2%. అది మళ్ళీ మనం మార్చాలంటే XD02లోకి వెళ్ళి 0002 దగ్గరికి వెళ్ళి చూద్దాం. క్లాస్ అండ్ XD02 ఎంటర్. ఇక్కడ చూడండి 0002లోనే 3% అయితే కనుక 14 days, 30 days అయితే 2%, అదే 45 days ఎలాంటి ఉండదు. ఇంకా మిగతా చూడండి చాలా ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ రిలేషన్స్ బట్టి, వాళ్ళ బాండింగ్ని బట్టి, ఓకే, వాళ్ళు కొనేదాన్ని బట్టి డిస్కౌంట్ అనేది ఇస్తారు. అందరికి సేమ్ డిస్కౌంట్లు ఇవ్వాలని గ్యారెంటీ లేదు. ఇప్పుడు నేను 2% సెలెక్ట్ చేస్తున్నా, 3% కాదు 2% సేవ్ చేస్తున్నా. ఓకే, యా. క్లాస్ అండ్ FB70
1 lakh ఇస్తాను. సో ఎఫ్బి ఎల్ఫైల్లోకి వెళ్ళండి. ఇప్పుడు 1 lakh ఉంది కదా, ఈ 1 lakh లో మనం 2% అంటే ఎంత పే చేయాలి? 2000 పే చేయాలి. అంటే 1 lakh లో మనం ఎంత ఇచ్చాం కస్టమర్కి డిస్కౌంట్? 2000 ఇచ్చాం. 2000 లెస్ చేసుకొని ఎంత ఇవ్వాలి కస్టమర్ మనకి? 98,000 ఇచ్చాడు. ఓకే, 98,000 ఎంటర్ చేద్దాం. Class F-20. DZ. Minus 2,000. Amount entered 98,000. Assigned 98,000. Not assigned 0. సేవ్ చేయండి. మధ్యలో 2 times ప్రెస్ చేయండి. టుడే డేట్ ఇవ్వండి. సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళి చూడండి. క్లియర్డ్ ఐటమ్స్ 1 lakh 1 lakh. సో ఇన్వాయిస్ పోస్ట్ చేసేదేమో 1 lakh. ఓకే, ఇన్వాయిస్ పోస్ట్ చేసిందేమో 1 lakh. కానీ మన బిజినెస్ వాళ్ళకి ఎంత డిస్కౌంట్ వచ్చింది? 2000 డిస్కౌంట్ వచ్చింది. వాళ్ళు 2000 లెస్ చేసి మనకి 90,000 మాత్రమే ఇచ్చారు. కానీ ఇక్కడ బిల్లు మాత్రం 1 lakh క్లియర్ అయినట్టుగా చూపిస్తుంది. 1 lakh క్లియర్ అయినట్టుగా చూపిస్తుంది. చూశారు కదా? సో ఈ విధంగా మనము కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ ని టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. అకౌంట్స్ రిసీవబుల్స్, స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ క్లియరింగ్, ఈరోజు కస్టమర్ క్యాష్ డిస్కౌంట్. ఇంకా కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఒకటి పెండింగ్ ఉంది. అది అయిపోయిందంటే రేపటితో మనకి అకౌంట్స్ రిసీవబుల్స్ అనే కాన్సెప్ట్ కూడా క్లియర్ అవుతుంది. మీకు రియల్ టైంలో పనిచేసేటప్పుడు మీరు గమనించినట్లయితే అకౌంట్స్ పేయబుల్ అయినా ఉండొచ్చు, అకౌంట్స్ రిసీవబుల్స్ అయినా మీకు వర్క్ చేయమని చెప్పొచ్చు. సో అకౌంట్స్ పేయబుల్లో 4 కాన్సెప్ట్లు ఉన్నాయి, అకౌంట్స్ రిసీవబుల్స్ లో 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి మీరు నేర్చుకోగలిగితే చాలు. రియల్ టైంలో వాటి మీదనే ఉంటాయి, వేరే వాటి మీదనే ఉండవు. అవి మీరు బాగా క్లియర్ చేసుకోవాలి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయో దీనిలో? ఎనీవన్? అర్థమైంది కాన్సెప్ట్? నో డౌట్. యా, హరిత, సుబ్రహ్మణ్యం, హరీష్, క్లియరా? క్లియర్ సార్. యా, వెరీ గుడ్.